చేతులు ఒక్క రూపాయి లేకపోయా, ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించాలి. హాయ్ హలో నమస్తే. ఇంటికాడ ఖాళీగా ఉన్నారా? అవును డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? అవును అవును 10,000కు 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? అవును అవును అయితే ఇదే మీకు అవకాశం. 10,000 కట్టండి, 10 లక్షలు సంపాదించండి. కిందున్న నంబర్కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇదే మీకు అవకాశం. రండి, వెల్కమ్ టు మై గేమ్ షో. అరే 10 లక్షల అవకాశం వచ్చింది కానీ 10,000 అడుగుతారు కదా. చేతులు ఒక్క రూపాయి లేకపోయా, అప్పన్న చేద్దాం. అప్పు చేసైనా కానీ కడతాం. మీరు ఇంటికాడ ఖాళీగా ఉన్నారా? అవును పైసలు సంపాదించాలనుకుంటున్నారా? అవును అయితే ఇప్పుడే మీకు కిందున్న నంబర్కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. 10,000 కట్టండి, 10 లక్షలు సంపాదించండి. ఈ అవకాశం కొంతమందికి మాత్రమే. అమ్మో 10 లక్షలు అంటే 1 2 3 అమ్మో ఎన్ని లక్షలు ఏంటి నాకు ఎన్ని నగలు వస్తాయి వడ్డానం వస్తుంది ఎన్ని ట్రిప్స్ వేసుకోవచ్చు అన్ని కొనుక్కోవచ్చు నాకు కావాల్సినవి అని ఈ 10 లక్షలు ఎట్లయినా నేను సంపాదించాలి 10,000 అప్పు చేసైనా సరే 10 లక్షలు సంపాదిస్తా తాగిన కొద్ది బీర్లు వస్తున్నాయి, జేబులో పైసలు వస్తున్నాయి, కడిపేమో నేను ఇప్పటికైతే ఇది ఉంది కానీ సాయంత్రానికి పైసలు ఎట్టరా, జేబులేమో రూపాయలు. మీరు ఖాళీగా ఉన్నారా? డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఇప్పుడే 10,000 కట్టండి, 10 లక్షలు సంపాదించండి. ఇప్పుడే కిందున్న నంబర్కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ ఆఫర్ కొంతమందికి మాత్రమే. ఈ తాగుదాటినే రూపాయలు 10,000 రూపాయలు ఏడికి వెళ్ళొచ్చాయి. నా పిల్లం చిట్టి పైసలు 10,000 దాచిపెట్టింది. అవి తీసుకపోతా అలా కడతా 10 లక్షలు సంపాదిస్తా. లక్ష పిల్లలకి 9 లక్షలు ఉంచుకుంటా. ఓడిచేదాకా హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పీకు పీకు గేమ్ షో. పీక్కున్నోనికి పీక్కున్నంత. ఏంటి బాబన్న ఇంకోసారి ఈ గేమ్ లో పాల్గొని గెలిచిన వ్యక్తికి ఈ 10 లక్షల మావిట సొంతం. మరి మన మొదటి పార్టిసిపెంట్ వెళ్తామా? ఈయనే తాగడానికే పుట్టాడు, తాగుకుంటూనే పెరిగాడు. వెల్కమ్ టు 90 నరేష్. మరి మన సెకండ్ పార్టిసిపెంట్ పిలిచేద్దామా? ప్రపంచంలో తానే అందగత్తంటూ, తనకంటూ ఎవరు అందంగా లేరంటూ, తన అమ్మ నాన్న పెట్టిన పేరు తీసేసి ఏంజల్ అనే పేరు పెట్టుకొని తిరుగుతున్న మన ఏంజల్ కు వెల్కమ్. మరి మన మూడో పార్టిసిపెంట్ పిలుద్దామా? అందానికి అందం, అభినయానికి అభినయం, చూడంగానే అంకర్నే టెంప్ట్ చేసే ఆ అందాన్ని పిలుద్దామా? మరి వెల్కమ్ టు సిద్ధు. ఏమైంది సిద్ధు, గట్ల పడిపోయావు? ఓహో, ఆ అమ్మాయిని చూడంగానే అలా పడాలనిపించిందా? పీక పడిపోతే పట్టుకోవడానికి వచ్చాను సార్, అమ్మాయి కోసం కాదు. అనవసరంగా మాట్లాడే అమ్మాయి ముందు నా ఇమేజ్ డ్యామేజ్ చేయకండి. హాయ్. సరే సరే సిద్ధు, మస్తు కవర్ ఎత్తున్నావు. మరి మన జడ్జిని పిలిచేద్దామా? ఎన్నో గేమ్ షోకు నాయనతగా నిలబడి ఇప్పుడు మన గేమ్ షోకు వస్తున్నారు బబ్బం బాలరాజ్ గారు. వెల్కమ్ టు బబ్బం బాలరాజ్ సార్. సార్ మీ సీట్ అక్కడ సార్, వెళ్ళండి సార్, అక్కడ మీ సీటు. వెళ్ళండి సార్, వెళ్ళండి. ఏంట్రా ఇలా ఉన్నాడు? మరి మన పార్టిసిపెంట్స్ గురించి తెలుసుకుందామా?
మొదటగా మన 90 నరేష్ గారు ఈ గేమ్ షోకి ఎందుకు వచ్చారు మీరు? ఏడా మా అందానికి వచ్చిరా. అరే ఏంట్రా ఇది? మందగా నేను వచ్చినవా? మరి 10 లక్షలు గెలిస్తే ఏం చేస్తావు? ఇది 10 లక్షల లచ్చన పెళ్ళానికి ఇస్తా. 9 లక్షలు మందవుతా. వావ్, మీ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్. ఆల్ ది బెస్ట్. సిగ్గు లేదు మీ అందరికి. థ్యాంక్ యూ. మరి మన సెకండ్ పార్టిసిపెంట్స్ గురించి తెలుసుకుందామా? ఏంజల్ గారు ఈ గేమ్ షోకి ఎందుకు వచ్చారు మీరు? 10 లక్షలు గెలుచుకోవడానికి వచ్చిన సార్. మరి 10 లక్షలు గెలిస్తే ఏం చేస్తావమ్మా? నగలు కొనుక్కుంటా, వడ్డానం కొనుక్కుంటా, గాజులు కొనుక్కుంటా, మిగతా పైసలతో మొత్తం షాపింగ్ చేస్తా. అరే ఏంట్రా ఇది? వావ్, సూపర్. థ్యాంక్ యూ సార్. యాంకర్నే కాకుండా మన జడ్జిని కూడా టెంప్ట్ చేసిన సిద్ధు ఈ గేమ్ షోకి ఎందుకు వచ్చారు? సింగిల్ వెళ్ళాం సార్. మింగిల్ కావాలంటే ఆ మాత్రం ఖర్చు పెట్టక తప్పదు. అందుకే ఈ ప్రైజ్ మనీ గెలుచుకొని ఓ ఇంటి వాడిని అవ్వాలనేది నా డ్రీమ్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వావ్, సూపర్, మైండ్ బ్లోయింగ్ సిద్ధు. థ్యాంక్ యూ సార్. మరి మన గేమ్ లోకి వెళ్ళిపోదామా? మన గేమ్ షోలో 4 రౌండ్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్, నేషనల్, లోకల్, యాంకర్ రౌండ్. అరే ఏంట్రా ఇది? ఇందులో మన ప్రతి ప్రశ్నకు 10 మార్కులు ఉంటాయి. కరెక్ట్ చెప్తే 10 మార్కులు యాడ్ అవుతాయి, రాంగ్ చెప్తే 10 మార్కులు మైనస్ అవుతాయి. ఆలోచించి చెప్పండి. మరి మన మొదటి ప్రశ్నకి వెళ్దామా? వెళ్దాం సార్. మరి నేను క్వశ్చన్ చేసినాక ఆన్సర్ చెప్పాలంటే ఏం చేయాలో తెలుసా? ఆ పీకను ఎవరు ఫస్ట్ చూస్తారో వాళ్ళకే అవకాశం. ఇది లేడా? అట్లే కానీ ఇది లేపడం అవసరం లేదు, అది లేపకుండా చేయొచ్చు. గంతేనా? ఓకే. మరి మొదటి ప్రశ్నకి వెళ్దామా? వెళ్దాం సార్. తొందరగా వెళ్ళి నేను 10 లక్షలు గెలుచుకొని నేను షాపింగ్ చేసుకొని నగలన్నీ కొనుక్కోవాలి సార్. వా, నీ డెడికేషన్ హ్యాట్స్ ఆఫ్ అమ్మా. థ్యాంక్ యూ సార్. మరి మన ఇంటర్నేషనల్ రౌండ్కి వెళ్ళిపోదామా? 2026లో T20 వరల్డ్ కప్ కొట్టిన దేశం ఏది సార్? మరి మొదట పీక వీకింది ఎవరో తెలుసా? మన మన్మధుడు సిద్ధు. తెలుసు, నాకు తెలుసు సార్, నేనే అని. మరి ఆన్సర్ ఏంటో చెప్పు సిద్ధు. ఇండియా. కరెక్ట్ ఆన్సర్ సిద్ధు. నీకు మంచి ఫ్యూచర్ ఉందిరా నాని. నేను ఎక్కడికో తీసుకెళ్తా. నేను ఎక్కడికి రాను సార్, కావాలంటే వాళ్ళని తీసుకెళ్ళండి. వావ్, కరెక్ట్ ఆన్సర్. సిద్ధుకు 10 మార్కులు. రెండో ప్రశ్న, ప్రపంచంలో ఏ దేశంలో ముందుగా సూర్యుడు ఉదయిస్తాడు? సార్ సార్, ఇక్కడ ఫస్ట్ నేను సార్. మళ్ళీ మొదటగా పీక ఊదింది ఎవరో తెలుసా? మన మన్మధుడు సిద్ధు. మరి ఆన్సర్ ఏంటో చెప్పు సిద్ధు. ద ఆన్సర్ ఈస్ న్యూజిలాండ్. నువ్వు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. నైస్ రా నాని. తెలుసురా నువ్వు చెప్తావని. నీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఏంటి మమ్మీ ఎవడీడు? మూడో ప్రశ్న, ప్రపంచంలో ఫాస్టెస్ట్ బోట్ ఏది? ఫస్ట్ పీక వీధింది ఎవరో తెలుసా? ఏంజల్ అనుకునే ఏంజల్. ఈగల్ సార్. ఇట్స్ రాంగ్ ఆన్సర్. నాని, సిద్ధు చెప్పురా నువ్వు. ఏంటి బాబా అన్న? ఇంకోసారి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ షిఫ్ట్. చెప్పే షిఫ్ట్, కారు, లారీ అన్ని చెప్పండి సార్. మీరు చెప్పండి, కరెక్ట్ ఆన్సర్ ఏది? తెలుసురా బంగారం, నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్తావని. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ షిఫ్ట్. అసలు ఏంట్రా నువ్వు? కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? వాడే చెప్పిన కరెక్ట్ అంటావు, నేనే చెప్పిన తప్పంటావు. మనిషివా పశువా నువ్వు? ఏంటంటే వీడొక యాంకర్, వీడొక జడ్జి, ఇదొక షో. ఏంజల్ గారు, ఆ సిద్ధు గారు చెప్పింది కరెక్ట్. ఏంటంటే యాంకర్ గారు, నాకు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. నాకు ఇట్లా తీసుకోలేకపోతున్నా. మనసు చాలా కష్టంగా ఉంటుంది. అది కాదు జడ్జి గారు, నన్ను చూసాగండి. సరే యాంకర్ గారు, మనసు కష్టంగా ఉన్నా తీసుకోగలుగుతుంది. సరే. సిగ్గు లేదు మీ అందరికి. ఓకే. నెక్స్ట్ ప్రశ్న,
లైటర్, అగ్గిపెట్టె ముందుగా ఏది కనిపెట్టారు? ఏంటా ఇది? గేదెనా, గేదె మార్కెటా? సార్ ఫస్ట్ నేను చెప్పిన పోరు అడుకోర్రా, పోరు. సార్ నేను పోర్రా బాబు, వాడికి ఎక్కడ దొరికిర్రా మీరు బాబు? హలో నేను ఈసారి ముందుగా పీక వీరింది ఎవరో తెలుసా? మన ఏంజల్ అనుకునే ఏంజల్. అగ్గిపెట్టే సార్ కరెక్ట్ ఆన్సర్. అగ్గిపెట్టి రాంగ్ ఆన్సర్. సిద్ధు నువ్వు చెప్పురా. లైటర్. లైటర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ రా నాని. ఏంటి అగ్గిపెట్టే రాంగ్ ఆన్సరా, లైటర్ కరెక్ట్ ఆన్సరా? నీ ముఖం ఆన్సర్. అగ్గిపెట్టి రాంగ్ ఆన్సర్ రా. ఆది మానవులు రాయి రాపిడి చేసి ఆ స్పార్కిల్ తోటి తైలంలో ముంచిన గుడ్డతోటి కనుక్కున్నారు లైటర్. లైటర్ ఇస్ రైట్ ఆన్సర్. అగ్గిపెట్టి రాంగ్ ఆన్సర్. లైటర్ ఇస్ రైట్ ఆన్సర్. అగ్గిపెట్టి రాంగ్ ఆన్సర్. నీ ముఖం ఆన్సర్ రా, నీ లెక్కనే ఉంది, నీ ముఖం లెక్కనే ఉంది ఆన్సర్ కూడా. మరి మొదటి రౌండ్ ముగిసేసరికి అసలు ఖాతాను ఓపెన్ చేయండి. 19 నరేష్, మైనస్ లో ఉన్న ఏంజల్, 30 వరకు లీడ్ లో ఉన్న మన అందగాడు సిద్ధు. మొదటి రౌండ్ లో మేము అడిగిన ప్రశ్నలకు మీ మైండ్ అంతా హీట్ ఎక్కింది కాబట్టి మీ మైండ్ ను కూల్ చేయడానికి, మిమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయడానికి ఒక మంచి ఐటమ్ ని మేము ముందుకు తీసుకొస్తున్నాము. అదేంటిదంటే వెల్కమ్ టు మా లస్సీ. హాయ్ ఫ్రెండ్స్. ఏ లస్సీ, ఆ లస్సీల కీపు. ఈ లస్సీ ఓన్లీ కాదు నాకు. అవునా? లస్సీ కూల్ లస్సీ, అది నిలబడ లస్సీ. అరే ఏంట్రా ఇది? ఆగు లస్సీ, అరే కూల్ రే లస్సీ. ఏంటి మమ్మీ ఎవడీడు? రస్సియా ఏముంటదా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. యాంకర్ గారు, లస్సీ మీకేనా, మాకు కూడా ఉంటుందా? అరే సిద్ధు ఏం మాట్లాడుతున్నావు? మజా లాంటి నేనున్నా. లస్సీ కావాలా నీకు? నేనున్నా కదా నీకు. నువ్వురా, నువ్వు. మరి మన నేషనల్ రౌండ్ లో మొదటి ప్రశ్న, మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉంటాయి? 29. వావ్, 19 నరేష్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. మన సెకండ్ ప్రశ్న, మన భారతదేశం రాజధాని ఏది? ఢిల్లీ. వావ్, 19 నరేష్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. మన ఇండియన్ క్రికెట్ జెర్సీ కలర్ ఏంటి? బ్లూ. వావ్, అమేజింగ్. మూడింటికి 3 ఆన్సర్ కరెక్ట్ చెప్పారు మన 19 నరేష్ గారు. లోకల్ రౌండ్ లో మొదటి ప్రశ్న, మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 33. వావ్, ఏంజల్ గారు మీరు చెప్పింది కరెక్ట్ ఆన్సర్. రెండో ప్రశ్న, మన తెలంగాణలో మన ఆడవాళ్ళకు ముఖ్యమైన పండుగ, అతిపెద్ద పండుగ ఏది? సద్దుల బతుకమ్మ. వావ్, ఏంజల్ గారు మీరు చెప్పింది కరెక్ట్ ఆన్సర్. ఏమైంది సిద్ధు? ఇంత డల్ ఎందుకు అవుతున్నావు? చెప్పు, నీకున్నా కదా నేను. అదే సార్ నా భయం. నెక్స్ట్ క్వశ్చన్, మనిషి పుట్టినప్పుడు 300 ఎముకలు ఉంటాయి, అవి పెద్దవైనాక ఎన్ని అవుతాయి? 400 సార్. ఏంజల్ పాప రాంగ్ ఆన్సర్ రా. మరి రైట్ ఆన్సర్ ఏంట్రా చెప్పు. రైట్ ఆన్సర్ ఇస్ 206. 206. పుట్టినప్పుడు 300 ఉంటే పెరిగితే పెరగాలే గానీ తగ్గుతే ఎట్లారా? దిక్కుమాలినోడా. ఏంజల్ పాప ఏం మాట్లాడుతున్నావు? యాంకర్ గారు చూడండి ఆమెను. ఏంజల్ గారు మీరు అలా కోపంగా ఉంటే బీపీ వస్తుంది, ప్రశాంతంగా ఉంటే జీకే వస్తుంది. యాంకర్ గారు మీరైనా చెప్పండి, వాడు ఎట్లా చెప్తున్నాడు? ఏంజల్ గారు కూల్, మన బప్పం బాలలో చాలా సీనియర్, ఎన్నో అనుభవం ఉన్న వ్యక్తి, అలా ఏం చెప్తే అది కరెక్ట్. ఏంటి బాబన్న? పీకినవుతి. 3 రౌండ్లు ముగిసేసరికి ఎవరు లీడ్ లో ఉన్నారో తెలుసుకుందామా? తెలుసుకుందాం. మరి మన 19 నరేష్ గారికి 30 మార్కులు, ఏంజల్ అనే ఫీల్ అయ్యే ఏంజల్ కు 0 మార్కులు, మన అందగాడు మన మన్మధుడు సిద్ధుకు 30 మార్కులు. ఎస్. అరే సిద్ధు, గెలిచేది నువ్వేరా, నీకు నేనున్నా కదా.
సిగ్గు లేదు మీ అందరికి. లాస్ట్ రౌండ్ మన యాంకర్ రౌండ్. ఈ యాంకర్ రౌండ్ లో ఈ 10 లక్షల మామిడి తోట ఎవరు సొంతం అవుతుందో తెలిసిపోతుంది. రెడీయా మీరు? రెడీ సార్, రెడీ. రెడీ. ఏంటి మమ్మీ ఎవడీడు? లస్సీ కూల్, నిలబడు. నీకోసం వేరే వాళ్ళు ఉన్నారు. కూల్ లస్సీ, కూల్. వెళ్ళిపోదాం ఆ రౌండ్ లోకి. మా లస్సీ అలాగే చేస్తుండే అప్పుడప్పుడు. మరి యాంకర్ రౌండ్ లో లాస్ట్ ప్రశ్న. ఈ ప్రశ్నతో ఎవరు విన్ అవుతారో తెలిసిపోద్ది. అరే ఏంట్రా ఇది? అబ్బని తీయని దెబ్బలో ఎన్ని దెబ్బలుంటాయి? మళ్ళా వినండి. అబ్బని తీయని దెబ్బలో ఎన్ని దెబ్బలుంటాయి? మరి మొదటగా పీక వీకింది ఎవరో తెలుసా? మన 90 గాడు. ఓ సరే మన 90 నరేష్ గారు. మరి చెప్పండి 90 నరేష్ గారు ఆన్సర్. సార్ అబ్బా తీయని దెబ్బ 3 సార్. 90 నరేష్, ఇట్స్ రాంగ్ ఆన్సర్. 90 నరేష్ గారు ఆగండి, మీరు ఆగండి, ఇట్రండి. వాడు అది కూడా తప్ప అంటుండు. ఏం చేద్దామని? 90 నరేష్, డోంట్ క్రాస్ లిమిట్. నేను ఉన్నా కదా మీకు. రామరే రాంపో ఏంజల్ గారు మీరు చెప్పండి కరెక్ట్ ఆన్సర్ ఏదో. 2 సార్, అబ్బా దెబ్బ. ఏంజల్ పాప, దట్ ఈస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. సిద్ధు నువ్వు చెప్పురా నాని. ఇచ్చేయరా, ఇచ్చేయి, వీడికే ఇచ్చే. అరే నువ్వు ఇట్లా వీడు పట్టుకపోయి వీనిక మామిడి తోట ఇచ్చేసి సిద్ధు తోట యాంకర్ చెప్పి రాపిస్తా 10 లక్షలు నీకు ఎంజాయ్ చేద్దాం. అరే ఏంట్రా ఇది? సిద్ధు వెళ్ళిపోదాం. సిద్ధు తాగు, నువ్వు గెలిపిస్తా నిన్ను. మనదే పోరా పో, వాడు పిలుస్తున్నాడు కదా పో, నేను గెలిపిస్తాడట. ఈ తోట అంతా నీకే ఇస్తాడట. పో పోరా పో, వాడు పిలుస్తున్నాడు కదా పో, నేను గెలిపిస్తాడట. ఈ తోట అంతా నీకే ఇస్తాడట. పో. ఇక మిగిలింది సిద్ధు. సిద్ధు గారు చెప్పండి కరెక్ట్ ఆన్సర్ ఏంటో. చెప్పు సిద్ధు. ఏ లస్సీ, వాడు నా ఓడు. ఏంటి బాబన్న ఇంకోసారి? ఏ పో బాయ్. సార్ అబ్బని తీయని దెబ్బ. ఆన్సర్ 1 దెబ్బ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ సిద్ధు ఇస్ యువర్ రైట్ ఆన్సర్. బావా ఏంటి మమ్మీ ఎవడీడు? ఏమో అంటే కదా మా బావ విన్నాను. ఏ ఓకే లస్సీ, కూల్ లస్సీ, లస్సీ. కూల్ మీ సిద్ధు బాగానే గెలిచాడు. వెరీ గుడ్ నీకు బాబు, కంగ్రాచులేషన్స్. ఇంత ఉత్కర్షంగా జరిగిన మన గేమ్ షోలో పీకు అనే గేమ్ షో టైటిల్ విన్నర్ అయింది మన సిద్ధికు కంగ్రాచులేషన్. 10 లక్షల మామిడి తోట సిద్ధుకే సొంతం. మిస్ అయితే మా లక్ష్మి కూడా వాళ్ళ సిద్ధు. అరే ఏంట్రా ఇది? నువ్వే మధ్యలో వచ్చిన కొడతా. మొత్తం బాలరాజ్ గారు అండ్ లక్ష్మి గారు కంట్రోల్ యువర్ సెల్ఫ్. కమ్ టు స్టేజ్. మనం గెలిచిన సిద్ధు గారికి ఇది 10 లక్షల మామిడి తోట పట్టా ఇచ్చేద్దాం. రండి స్టేజ్ మీకు రండి. సిద్ధు గారు యు ఆల్సో కమ్ టు స్టేజ్. రండి బస్ రండి. సిద్ధు గారు కమ్ టు స్టేజ్, కమ్ టు డాష్. కంగ్రాచులేషన్స్ సిద్ధు గారు, కంగ్రాచులేషన్స్. సిద్ధు చెప్పినా కదా నేనున్నా అని నీకు. సిద్ధు తోట నీదే, మా జడ్జి నీదే.
మా గేమ్ షో మీకు కూడా ఆడాలనుంటే 10 లక్షలు గెలవాలనుకుంటే కింద ఇస్తున్న నంబర్కి కాంటాక్ట్ కండి. 10 లక్షలు గెలుచుకోండి. బాయ్ బాయ్, మళ్ళొక గేమ్ షోలో కలుసుకుందాం. ఎవర్రా మీరంతా? మీరెవర్రా ఫస్ట్? ఈ తోట నాదిరా, నువ్వేమనివిరా? ఈ గేమ్ షోలా తోట మొత్తం గెలుచుకున్నా, ఇగో ప్రూఫ్. ఎవర్రా మీరు అసలు? ఎవర్రా మీకు గేమ్ షో పెట్టింది? ఇవి డమ్మి పేపర్లు రా, ఇవి పట్టుకొని మా తోట అంటారు. ఎవర్రాడు? అగో అయిననే సార్, అయిననే. వీళ్ళిద్దరు, ఈయన జడ్జు, ఈయన లస్సీ. కావాలంటే ఇలా వేసుకోరండి. ఏం చెప్పు? అవురా, నువ్వు ఆరా ఈ గేమ్ షో పెట్టింది? ఈ తోట నీదారా? నీ ముఖానికి నువ్వు గేమ్ షో పెట్టినావారా? నీ బుడుబుక్కల ముఖానికి, ఈ బుడుబుక్కల ముఖానికి నీ తోట ఎక్కడ అడకొచ్చినావురా? అవురా, నువ్వు ఎక్కువ అడిగి పెట్టినావురా? సార్ వద్దు సార్. సార్ ఏదో 30,000 వస్తే ఆశపడిపోయి గేమ్ షో పెట్టినాం సార్. నాకు 10,000 సార్. ఆ బొప్పం బాలరాజానికి ఆ లస్సీ గారికి ఇంక సరి 10,000 ఇచ్చి తీసుకున్నాడు సార్. అలా నువ్వు ఆల్రెడీ మా వాడు చూసుకుంటుండ్రా. నేను నీ పని చెప్తా. తక్కువ మీకు అవసరం నువ్వు చేసే పనికి. ఇంకోసారి తోటలు కనవాలనుకో బిడ్డ, తోలు తిట్టాడు. ఏంటి మమ్మీ ఎవడీడు అమ్మా నువ్వు ఎంత కొట్టినా నాకు మా సిద్ధే కావాలి. నాకు నీ పని చెప్తా. నేను నువ్వు రాని మా లస్సి రాని పని చెప్తావు. ఏ పో, ఏ సిద్ధే కావాలండి. పో పీకో పీకో. అంటే సిద్ధు మనం గెలుబందులు అక్కడ ఎట్లా కొడతాను. చలో మళ్ళీ తోటలో కనబడ్డా అనుకో బిడ్డ, తోలు తిట్టాను. ఇది మళ్ళీ పీక ఇచ్చేసిందిరా. అమ్మా, ఇంత మోసం చేసిర్రా. 10,000 బొక్క. సార్ ఏదో 30,000 వస్తాయి ఆశపడా సార్. ఇసి పెట్టరు సార్. ఇంకోసారి గేమ్ షో అనుకుంటా తోట చుట్టూ తిరిగినావు అనుకో బిడ్డ. సార్ అవ్వా, నీకు కాకుందారా తోట? ఈ తోట కాకపోతే ఇంకో తోట, వీళ్ళు కాకపోతే ఇంకోళ్ళు, ఇంకో గేమ్ షో పెడతా. మళ్ళీ వస్తా. 10 లక్షలు కాదు 20 లక్షలు సంపాదిస్తా ఈసారి. లేదు సార్, ఉట్టిగానే సార్. ఇదిగా చూపిరు కదరా అమ్మత్తుడు. నువ్వు 10,000 తేరకుండా ఇట్లా చేసిరు కదా. ఏం కాదురా. సార్ 10,000 కాకపోతే నెక్స్ట్ టైం ఇంకో గేమ్ పెడదాం. ఇదిగా చూపిరు 20,000 పెడదాం. ఆఫర్ 20 లక్షలు పెడదాం. వాళ్ళు ఎవరికి వస్తారు? సరే ఇట్లా చేసి సంపాదిద్దాం. పారా పోదాం. ఏ, పారా.